అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఏపీ ఎన్నికల వేళ యాంకర్ శ్యామల హాట్ టాపిక్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న యాంకర్ శ్యామల ఆ పార్టీ విజయం కోసం గట్టిగానే పనిచేసింది ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది తాజా ఎన్నికల్లో వైసీపీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసింది శ్యామల కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేసి జగన్ గెలుపు కోసం కృషి చేసింది ఈ సందర్భంగా ఆమె పవన్ కళ్యాణ్ పై కూటమిపై చేసిన విమర్శలు తెగ వైరల్ గా మారాయి అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ డిజాస్టర్ అవడంతో శ్యామల స్పందించారు ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం ఎన్నికల్లో ప్రజలతే అంతిమ తీర్పు అంటూ ముందుగా అఖండ విజయాన్ని నమోదు చేసిన కూటమికి శుభాకాంక్షలు పెద్దలు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి అభినందనలు అదే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలందరికీ థ్యాంక్స్ ఓడిపోయాం కానీ గెలిచిన నాడు విర్రవేగలేదు ఓడిపోయిన నాడు కుంగిపోలేదు అలాగే ఈసారి కూడా జగన్ గారు మరింత బలాన్ని పుంజుకొని ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాను ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నామంటూ ఎప్పటికీ జగన్తోనే ప్రయాణం ఈ 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శ్యామల పేర్కొన్నారు ఇక చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు శ్యామల ఒక రకమైన భయంగా ఉందని కూడా అన్నారు మీకు నచ్చనిది నాకు నచ్చిందని చెప్పి మీరు బ్రతకడానికే వీల్లేదు అనడం అన్యాయం అన్నారు నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు ఎప్పటికీ చేయను కూడా ఎవరన్నా కూడా నాకు చాలా గౌరవం దయచేసి మీరు ఇది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశానని శ్యామల పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్